ఫ్రెండ్స్, ఇప్పుడు రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇది ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రవ్వ మిల్క్ రెండు మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉంచాలి ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్కి ఎంత అయితే సరిపోతుందో అంత మోతాదులో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాలి ఫ్రెండ్స్. ఇది పంచదార యాలకులు ఈ రెండు మిక్స్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు జీడిపప్పు ఎండు ద్రాక్షలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో రవ్వ మిల్క్ మిక్స్ చేసి ఉంచుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా స్మూత్గా రెడీ అయింది. ఇప్పుడు పంచదార పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఉండలుగా రోల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ లడ్డు ఎలా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి.